తగిన సమయములో ఫలించండి అని తెలుపుచున్నాడు. ఎవరు అంటే మత్తయి సువార్తికుడు మనతో మాట్లాడుచున్నాడు. మారు మనసు అనగా ఏంటి అంటే దేవుని వైపుకు తిరగడము, అదే మారు మనసు. మరి తిరుగుటయే మరి తెలియజేస్తున్నప్పుడు అదే మనకు మారు మనసు అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ, మరి మన ఆలోచనలు, మన పాపపు జీవితము దేవునికి మరి వ్యతిరేకంగా ఉంచము. యెషయా గ్రంథము 59వ వచనంలో ఉంది కదా, మీకును పాపములు అట్టుగా, అంటే ఈ గోడ ఉంది కదా, అది మనకి అక్కడ ఉన్నది ఎవరు కనపడదు, అంటే దేవునికి మన పాపములు అడ్డుగా వస్తున్నాయి అని ఆయన వేస్తుంది. కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు ఏమన్నారు, నరకబడుతుంది, అగ్నిలో నరికి వెళ్ళిన తర్వాత అగ్ని వేసి కాలుస్తారు. ఇందాక నేను అందుకే మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే మరి ముందులో చూస్తే చాలా మంచి వ్యవసాయకుడు మన దేవుడు. మారు మనసులకు తగిన మంచి ఫలములు ఫలించకపోతే ఆయన తప్పక వినాశనం చేస్తారు. దేవుడు నాశనం చేస్తానని వాగ్దానము చేస్తున్నాడు. పొందవలసినవన్నీ హెచ్చరించాడు. ఫలరహితంగా మనము జీవించాలని దేవుని ఆశ. తండ్రి బిడ్డలను చదివించేటప్పుడు ఆయన ఎంతో కష్టపడి ఫీజు పెట్టేసి చదివిస్తాడు. కనుక మంచి ర్యాంక్ వస్తే ఆ తండ్రికి ఎంతో సంతోషం. దేవుని బిడ్డలమైన మనము దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించాడు మనల్ని. అపోస్తల కార్యములు ఆయన విలువ పెట్టి కొన్నాడు. మనం విలువ పెట్టి కొనబడిన వారం కొనుక్కున్నాడు ప్రభు మనల్ని. కనుక ఆ వేళకు మనం ఏమి చెల్లిస్తున్నాము కనుక మనం ఆయన చక్కగా ఉంటేనే దేవునికి ఇష్టమని, పనికిరాని ప్రతి తీగని ఆయన తీసి అగ్నిలో వేస్తాను అని ఆయన వాక్యం సెలవిస్తుంది. కనుక ఇక్కడ ఎవరు కాదు, వాక్యం చెప్తుంది, నేను కాదు. కానీ కనుక అందుకే మరి ఫలించని మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు కదా. మరి ఆయన మంచి వ్యవసాయంలో చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుండి 7వ వచనం మట్టుకు చూస్తే నిజమైన ద్రాక్షావల్లి అందరికీ మనకు తెలిసిన వాక్యము, పరిచయం ఉన్న వాక్యము. నేను అది చెప్పను. కానీ 7వ వచనంలో ఏముంది, ఒకటే ఫలింపని మీరు మాటల్లో నిలిచిండేనా, మీకు ఏది ఇష్టం అది అడిగాను. అవును, ప్రభువులో మనము నిలిచి ఉన్నట్టయితే ప్రభువుతో మనకి గల సంబంధం ఎలా ఉంది అంటే మంచి ఫ్రెండ్షిప్ ఉంది. మన గ్రూప్లో మనము ఒకరి మాట ఒకరు తీయకుండా, చిన్నవారైనా పెద్దవారైనా అందరికీ ఒకటి కావాలి, తగిన మంచి మనసు. అంటే తగ్గింపు అనే జీవితము ఉంటే వాళ్ళు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా మనం ఏం చేస్తామంటే ఓకేమ్మా సరే అది ఏదేమైనా మంచిది అనేసి అనుకోవడం, అదైనా ప్రేమతో మనం స్వీకరించాలి. స్వీకరిస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. అప్పుడు ఆయన యందు మనము, మన యందు ఆయన ఉంటారు. కనుక ప్రభువుకు కూడా మనం ఇష్టం ఉన్నట్టు ఉండి ప్రభువుని అడిగినట్టయితే దేవుడు ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుడితో మనకు గల సంబంధం అలా ఉంటుంది. ఈ మనుషులమైన మనమే ఇంత ఒకరి మాట తీయకుండా, మన గ్రూపుకు లీడర్ అనితమ్మ గారు, ఆ గ్రూప్ లీడర్ అయినప్పుడు ఆమె మాట మనం అందరం ఏం చేస్తున్నాం, వింటున్నాం, మర్యాద ఇస్తున్నాం. ఆమెకే అంత ఇచ్చినప్పుడు ఆమెను సృష్టించిన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు అంతకంటే ఎలాంటి వాడు, చాలా గొప్పవాడు. మన జీవితంలో చేసిన మేళ్ళను కనుక ఆయనకి మనము చాలా కృతజ్ఞత చెల్లించి ఆయన ఎందుకు ఉన్నాం కనుక మనకి ఇష్టమున్నా అడగొచ్చు. ఇక్కడ చేరి ఉన్న మనము, మనల్ని ఆహ్వానించిన జయమ్మ కానీ ఏంటి, ఆమెకి ఏమి ఇష్టం ఉన్నా కుటుంబంలో మారు మనసులకు తగిన ఫలం ఫలించుడి అన్న కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి అంటే 18 సంవత్సరాల అమ్మాయి ఏమైపోయింది అంటే, ఇంట్లో బిడ్డ అమ్మ మంచిగా చక్కగా ఉన్నారు. ఉంటే ఫ్రెండ్షిప్, ఈ లోకం ఎలా ఉంది, అందరికీ ఫ్రెండ్షిప్, చాలా ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ అంతా ఆ రోజు ఏం చేసినారట, అమ్మ మనమందరం కలిసి వెళ్దామా బయటికి అని అంటే వాళ్ళ కూతురు ఏమన్నట్టుందంటే సరే వస్తా నేను కూడా అనేసి అంటే వాళ్ళ అమ్మందంట కదా, వద్దు బిడ్డ ఎందుకు ఈ టైంలో ప్రార్థన చేసుకో, నైట్ అవుతుంది సాయంకాలంలో, ఈవినింగ్ ఫంక్షన్స్ అని అట్లని వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో వెళ్ళడానికి సిద్ధపడ్డదట ఆ అమ్మాయి. సిద్ధపడితే
ఆ టైంలో వద్దన్నదట. సరే వెళ్తున్నావు కదా, బలవంతంగా వెళ్తున్నావు కనుక కనీసం ప్రే చేసుకుని వెళ్ళమ్మా ఆదేశాలంట అమ్మ. అంటే అమ్మ ఏమందంట, ఏం ప్రేయర్ మమ్మీ, ఊరికే ప్రేయర్ అంటావు అనేసి అమ్మాయి తీసుకొని వెళ్ళిపోతుందంట. వెళ్తే ఏమందంట, నువ్వు ప్రేయర్ చేసుకుని వెళ్ళు, దేవుడు నీతో వస్తాడు అనేసి అందంట అమ్మ. అంటే ఆ అమ్మాయి ఏమైందంట, దేవుని తీసి నా వెనక డిక్కీలో పెట్టేస్తా, కారు ఎక్కుతూ అన్నదంట. వెనక డిక్కీలో ఉంటాడు దేవుడు అనేసి ఆమె ముందు కూర్చుందంట. ముందు కూర్చుంటే ఆ దేవుడు వెనక డిక్కీలో ఆ మాట అన్నది కదా, దేవుడు ఎప్పుడు ఏ మాట అంటామో అది కరెక్ట్ చేస్తాడు. సదాస్తు అంటారు కదా, తదాస్తు అట్లా అంటారు కదా. ఆ మాట అక్కడ అనగానే, ఆ అమ్మాయి అనగానే దేవుడు అక్కడ ఉండిపోయినాడు. ఆయన వింటాడు. మన దేవుడు ఎలాంటి వాడు, ఇదే దేవుడు, మాట్లాడే దేవుడు కనుక ఆయన మాట్లాడుతూ ఉంటాడు, వింటూ ఉంటాడు. మనం అనుకునే మన మాటలు, మన మనసులో ఉన్న మాటలు, మన హృదయంలో ఉన్న మాటలు, హృదయ రహస్యాలను పరిశోధించే దేవుడు యేసయ్య. అందుకే ఎబ్రీ పత్రిక 4:12 ఉంది కదా, ఎందుకని దేవుని వాక్యము రెండంచెలు గల ఖడ్గము, అది ఇటు అటు రెండు వైపులా పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కనుక అలాంటి పరిస్థితుల్లో ఉంటున్న మనము దేవుని సృష్టిలో ఎలా ఉంది అంటే, మారు మనసునకు తగిన ఫలము ఫలించండి. మన జీవితంలో మారు మనసు అనేది, అయితే ఆ పాప ఏం చేసిందంటే, వెళుతూ ఉన్న సమయంలో కొద్ది దూరం వెళ్ళారంట. ఒక 1 అవర్ ఎంత దూరమో, కొంచెం దూరం వెళ్ళగానే వాళ్ళ కారు పెద్ద మంటలు వచ్చేసాయట. పెద్ద మంటలు వచ్చేసి ఆ ముందు భాగం అంతా కారు తగిలబడిందంట. కాలిపోయి ఆ అమ్మాయి ముద్దలాగా మారిపోయిందంట. ముద్దలాగా మారిపోతే చూడండి ఆ అద్భుతం ఎలా ఉందో. ముందు భాగమే అమ్మాయి ఉంది, ఆ భాగం అంతా కాలిపోయింది. వెనక డిక్కీ ఉంటుంది కదా, ఆ భాగంలో అస్సలే మంటలు రాలేదట. కనుక ఏంటి ఇదంతా ఇలా ఉంది అనేసి చూసిన ప్రతి వారు అనుకుంటే వాళ్ళ అమ్మకి ఆ మాట గుర్తుకొచ్చిందట. బిడ్డ వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసుకోమంటే ఆమె ప్రేయర్ చేసుకోకుండా వెళ్ళిపోయింది. దేవుడు నీతో వస్తాడమ్మా, ఏ కష్టమైన దేవుడు నీకు తోడుగా ఉంటాడు అంటే, ఆ దేవుడిని శనగ టిక్కిలో పెట్టేస్తాడే, నేను ముందు కూర్చుంటా అని అన్నది నా బిడ్డ. చూడండి, దేవుణ్ణి ఎప్పుడు మనము వెనకంజ వేయొద్దు. దేవునికి ఎప్పుడు మనము ప్రథమ స్థానం ఇవ్వాలి. ఎవరున్నా ఏమి చేసినా దేవుణ్ణి ప్రథమ స్థానం. కనుక మన మనుషులను అంతగా గౌరవిస్తాం. యోహాను పత్రికలో ఉంది కదా, చూసిన నరుణ్ణి ప్రేమించని వాడు చూడక దేవుని ఎలా ప్రేమిస్తాడు అని ఆ వాక్యం ఉంది. అవును, మనుషులని గౌరవించాలి కానీ ముందుగా దేవునికి ప్రథమ స్థానము ఇవ్వాలని దేవుని వాక్యము. కనుక ఆ అమ్మాయి విషయంలో చూస్తే అమ్మాయికి కాదు, అక్కడ ఆమె ప్రాణంలో ఉంటే అప్పుడు మార్పు కలిగేదేమో. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనము దేవునికి దగ్గరగా జీవించాలి. ఏ సమయంలో ఏమవుతామో మనకు తెలియదు. అంతే శ్రమల దిన కాలంలో మనము ప్రభువుకు సన్నిహితంగా ఉండి ఉపవాసం అంటాము. ఉపవాసములో మన జీవితం ఏంటి అంటే, దంచి విసరించి రొట్టె ఆయన గోధుమలను గిన్నె పట్టించి పిండి వేసి పిసికి నానబెట్టి నూనె వేసి నానబెడతాం. ఎందుకు? పిండి నానితే చపాతి చాలా బాగా వస్తుంది అమ్మా అనేసి చెప్తాం కదా. ఎవరైనా అది అనుభవం మనకి ప్రాక్టికల్గా. కనుక అప్పుడు దేవుని బిడ్డలమైన మనము దేవునిలో మనము నలుగగొట్టుకొని మన జీవితాలు దగ్గరికి చేసుకోవాలి. తగ్గింపు కావాలి, మారు మనసు కావాలి. అలా ఉన్నప్పుడు యోహాను సువార్త 15:7 ఉన్నది, నా యందు మీరు మీ యందు నా మాటలు నిల్చుంటే మనకి ఏది ఇష్టమో అడిగితే దేవుడు అన్ని అనుగ్రహిస్తానని ఆయన వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, హెచ్చరిస్తుంది కూడా. మరి మత్తయి సువార్తికుడు మరి అలా చెబుతూ ఉన్నాడు. అలాగే మార్కు సువార్తికుడు కూడా ఇదే మాట లూకా సువార్త 13:6 నుండి 9 వరకు కూడా దేవుని వాక్యం అలాగే జ్ఞాపకం చేస్తుంది. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరవ వేలు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిము, అది ఫలించినా సరే లేని నరికించి వేయమని అతనితో చెప్పాను. చూడండమ్మా,
దేవుడు మనకి ఉపమానాలు చెప్పుతూ మనకు అర్థం కావాలని ఈ ఉపమానాలు బోధిస్తూ ఉన్నాడు. మన జీవితంలో మరి అన్ని లూకాసు వార్త ఇప్పుడు 13:6-9 వరకు గల దేవుని వాక్యం చూసినట్టయితే అక్కడ అయ్యా ఒక్క సంవత్సరము కదా పూర్తికి పట్టండి, సంవత్సరం మట్టుకు చూశారు. ఈ కొద్ది సమయాన్ని నేను దానికి చాలా శ్రద్ధ తీసుకుంటాను. మనం ఏమనుకుంటామంటే ఒక మంచి చెట్టు పెడితే ఆ చెట్టు అక్కడ పెరగకపోతే ఏమనుకుంటాం, దాని ద్వారా ఫలాలు రాకపోతే, పళ్ళు రాకపోయినా, పువ్వులు రాకపోయినా ఏమనుకుంటాం, వేస్ట్ చెట్టు తీసేస్తాను అనేసి ఆ చెట్టు తీసి వేరే చెట్టు మనకు ఫలాలు ఇచ్చేదియా, పువ్వులు వచ్చేదియా పెట్టడానికి ఇష్టపడతాం. కనుక మరి అక్కడ కూడా ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒక్కటే ఉంది. ఆ ఒక్కటి దాని ప్లేసు అది వ్యర్థము, అది కాయలు పువ్వులు వస్తలేదు, కాయలు రావట్లేదు. కనుక దాన్ని తీసి పడవేయండి, కాల్చి వేయండి, నరికి వేయండి, గుడ్డని చెట్టు వేరున ఉంచబడి ఉండదు. కనుక మారు మనసులకు తగిన ఫలము అంటే అక్కడ దేవుని వాక్యంలో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అక్కడ మారు మనసు అనేది మనకు కలిగేదా. తల్లి చాలా పశ్చాత్తాపడి అయ్యో నా బిడ్డ మారు మనసు కలిగి పశ్చాత్తాపం కలిగి దేవుడిలో నిలిస్తే ఈరోజు దేవుడు ఆ బిడ్డను కాపాడుతుంది కదా అనేసి యవ్వన బిడ్డలు కానీ పెద్దవారు కానీ ఎవరు కానీ వారి జీవితాలను నిరుపయోగంగా ఉంచుకోకూడదు. కనుక మనము ఫలించు జీవితంగా ఉండాలని దేవుని వాక్యం సెలవించి ఉన్నట్టుగా మరి ఈ లూకాసు వార్తికుడు కూడా ఆ అంజూరపు చెట్టు మధ్యలో ఆ చెట్టును తీసేస్తే ఇంకా వేరే చెట్లు పెడితే ఫలాలు వస్తాయి అని ఆశతోనే ఆయన అంటయ్యా ఒక్క సంవత్సరం నాకు గడువు, దాన్ని చుట్టూ నేను త్రవ్వుతాను, ఎరువేస్తాను కదా. దేవుని వాక్యము అనే నీరు మనకి మనుషులమైన మనల్ని కూడా దేవుడు పరీక్షిస్తూ ఉంటారు. పరీక్షించమ్మా, ఈ ఒక్క సంవత్సరం నా బిడ్డను వదిలేయండి. ఆమె మారు మనసు కలిగినా కలిగకపోయినా, ఆమె ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఒక్క సంవత్సరం వదిలిపెట్టిందేవా దేవుడు అప్పుడు అయ్యా ఒక్క సంవత్సరం వదిలిపెట్టు. మంచి ప్రార్థించే మరి సేవకులు కానీ ప్రార్థించే ప్రతి విశ్వాసి కానీ అందరిపైన దేవుని భారము మోపబడింది. సేవకులకే కాదు, సేవకురాలకే కాదు, అందరికీ సువార్త భారం అనేది మోపబడింది. అందరూ ప్రార్థించే వారిగా ఉండాలి, అందరూ వాక్యం చెప్పే వారిగా ఉండాలి. అందరూ మన పిల్లలను చూసినప్పుడు ఏదైనా తప్పు ఉంటే తప్పును అలా చేయొద్దమ్మా అని వారికి ప్రేమగా చెప్పే మనసు కావాలి. అందరి మధ్యలో చెప్తే కూడా వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అలా చెప్పొద్దు. కనుక ప్రేమగా చెప్పే మనసు కావాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ ఎరువు మధ్యలో ప్రభు కూడా మనల్ని అడుగుతున్నాడు, నీ కోసం నా కోసం ఆయన ఈ ఒక్క సంవత్సరం ఆమెకు వదిలిపెట్టు, ఆమె నేను చూసుకుంటాను కదా. మన జీవితాలు కూడా అలా ఫలించాలి అని ప్రభు వాక్యం జ్ఞాపకం చేస్తున్నట్టు మరి కాల్చివేయబడుటకే కానీ మారు మనసుకు తగిన ఫలములు ఫలించకపోతే ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున నాటబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరికబడి అగ్నిలో వేయబడినని మరి దేవుని వాక్యము ఈ మత్తయి సువార్త 3:10 మొదటి 10 జ్ఞాపకం చేస్తుంది. మత్తయి సువార్త 3:11 చూస్తే అక్కడ యోహాను కనపడుతున్నాడు. 11 మారు మనసు నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. ఇక్కడ 11 ఎవరు కనపడుతున్నారు మనకి? యోహాను. ఈ యోహానే మరి మార్కు సువార్త 3:2 కానీ లూకా సువార్తలో కానీ మరి అదే మత్తయి సువార్తలు కానీ యోహాను సువార్తలు కానీ ఇక్కడంతా ప్రభు వాక్యం మారు మనసు పొందండి. ఆయన చెప్తున్నారు కదా, మారు మనసు పొందండి, సమయము సమీపించి ఉన్నది, రండి బాప్తిస్మం పొందండి అని యోర్దాను నదిలో ఉండి ఆయన బాప్తిజం ఇచ్చినప్పుడు మరి పరిశుద్ధాత్మ పావులము వలె వచ్చినప్పుడు ప్రభు అక్కడికి వచ్చినారు. ఎందుకు ఈయనను ముందు పంపించాడు అంటే మార్గం సరళం చేయడానికి యోహాను ముందుగా పంపించాడు, ద్వారం సరళం చేయాలి అని. మరి ఆయన ఆ వాక్యంలో చూసినట్టయితే యోహాను ఎలా అన్నాడంటే మరి ముందు ఆయనను పంపించినప్పుడు యోహాను వెంబడించారు అందరూ. యోహాను వెంబడించితే యోహాను ఏమన్నాడంటయ్యా తన శిష్యులతో చెప్తున్నారు, నేను కాదు కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు, ఆయన బలమైన వాడు, ఆయన అనేకమైన గొప్ప కార్యములు చేసేవాడు, కనుక నన్ను కాదు ఆయనను వెంబడించండి. కనుక నేను ఇస్తున్నాను కానీ ఆయన చెప్పుల కాళ్ళు మోయుటకైనా నేను పాత్రుడని కాదు, నాకు అర్హత లేదు
పాలస్తీనా దేశంలో ఆ రోజుల్లో చూసినట్టయితే అక్కడ అనేవారంట, నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిటకైనా నేను శక్తి చాలదు. అవును, మనం చాలా తగ్గించుకుంటామా హెచ్చించుకుంటామా? కనుక మరి ఎవరి జీవితము వాళ్ళకి మరి ఈ వాక్యాన్ని మన జీవితానికి అన్వయం చేసుకోవాలి. నేను ఎలా ఉన్నాను అని నేను పరీక్షించుకుంటాను కదా. నాకు గర్వం ఉంటే నేను అనుకుంటా, ఒకవేళ కోపం వచ్చినా నేను ఏమనగానే ప్రభు సన్నిధిలో ఇది సత్యం అమ్మ, నేను చిన్నప్పటి నుండి చేస్తున్నాను. నేను నాకు కోపం వస్తే నేను ఏం చేస్తా అంటే నేను ప్రార్థన చేసుకుంటా. ఎవరి దగ్గర కోపం వచ్చినా ఏమన్నా ప్రార్థన చేసుకొని దేవుడితో చెప్తా, దేవా నాకు ఒకవేళ నాకు కొంచెం కోపం ఎక్కువనే ఉండేది చిన్నప్పుడు నాకు, కానీ ఇప్పుడు కోపం లేదు. అంటే ఉంటుంది అని బాధపడతా, ఏమనను ఎవరిని. కనుక నేనేం చేస్తానంటే ప్రార్థన చేస్తాను దేవుని సన్నిధి, దేవా నా కోపం తగ్గించు అనేసి ప్రార్థన చేస్తాను. నాకు తగ్గింపు మనసు కావాలి. కానాను స్త్రీలో చూస్తే ఆయన మరి లూకా, మత్తయి, మార్కులు ఆమె 15వ అధ్యాయం 21వ వచనంలో తూరు సీదోను ప్రాంతంలో కూడా ఆమె వెళ్ళినప్పుడు యేసు ప్రభువును కానాను స్త్రీ పిలుస్తుంటే ఈయన వింటాడు, కానీ ఒక్క మాట కూడా వెనకైతే చూడడు, నిశ్శబ్దంగా ఉంటాడు. ప్రభు కూడా చూడండి ఎట్లా పరిశోధిస్తాడో. ఆయన ముందు నడుస్తూ ఉన్నాడు, ఆయన వెనకాల ఈమె కేకలు పెట్టుకుంటూ, దావీదు కుమారుడా నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుచుంది అని అంటే విన్నాడు. ఆయన వింటున్నాడు కానీ మాట్లాడాడు, ఇంకా కేకలు పెడుతూ వెళ్తుంది. కనుక ఆ సమయంలో ఎందుకు ఆమెను అలా పరీక్షించాడు? ఆమె హృదయాన్ని పరీక్షించాడు. ఆమెలో ఎంత మట్టుకుంది? ఆమె కనాను స్త్రీ అంటే చాలా అంటే దేవుని తెలియని బిడ్డ, కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఈ కనాను స్త్రీ చాలా విద్యగలది, బుద్ధిగలది, అంతేగాక ఉన్నతమైన స్త్రీ. ఆమె చాలా డబ్బు హోదా ఉన్న ఆమె వినయం కలిగి మరి అన్ని పరిస్థితి దగ్గరికి వచ్చి మళ్ళీ ఏమంటారంటే కుక్క పిల్లలు తీసుకుంటారు కదా. ఇవన్నీ చెప్తే ఆయన ఏమంటాడంటే ప్రభు అప్పుడు మాట్లాడేమన్నదంటే విశ్వాసులు ఇశ్రాయేలీలలో కూడా ఇలాంటి విశ్వాసాలు చూడలేదు. కనుక అప్పుడు ప్రభు చెప్పింది, అయ్యా కుక్క పిల్లకు కూర్చున్నాడు. మనమైతే అనుకుంటామే ఏంది నాకు ఇంత స్థితి లోకంలో నాకు ఇంటి దేవుడిచ్చింది, కానీ ఈయన ఇలాంటి మాట మాట్లాడాడు అనేసి మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం. కానీ ఆ స్త్రీ అలా వెనుకకు తిరిగి వెళ్ళిపోయి చాలా తగ్గింపు కలిగిన జీవితంతో ఆమె మార్చుకొని నిజమే ప్రభా నేను కుక్క పిల్లని అని తగ్గించుకుని మన జీవితంలో మార్పు ఎన్నో సంవత్సరాలు వచ్చినాయి. మన వయసు ఎంత పెరిగినా అన్ని సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం, అంత సంవత్సరాలు ధ్యానం చేస్తూనే ఉన్నాం. చిన్నప్పటి నుండి వింటున్నాం, సండే స్కూల్ నుంచి వెళ్ళి కూడా. మనకి స్పెషల్గా మళ్ళీ సండే స్కూల్లో ఈ 7 మాటలు ఇవన్నీ కూడా చెప్తూనే ఉంటారు. కనుక అన్నీ చెప్పినా మన జీవితము అలాగే ఉంటుంది. కనుక ఇప్పుడు మనము తగ్గింపు కలిగిన జీవితం యోహాను మరి తగ్గించుకున్నాడు. నన్ను కాదండి, యేసు ప్రభు నా వెనుక వచ్చేవాడు, నాకంటే ఆయన గొప్పవాడు, శక్తిమంతుడు, ఆయన చెప్పులు విప్పడానికి నేను పాత్రుడను కాదు, మోయడానికి కూడా పాత్రుడను కాను అని ఆయన చాలా తగ్గించుకొని తనను తానుగా తగ్గించుకొని ప్రభు ఏం చేస్తున్నాడంటే చాలా మార్పు అనేది ఆయనకు వచ్చింది అని దేవుని వాక్యం చెబుతూ ఆయన ఏమంటున్నాడంటే మరి నేను పాత్రుడను కాను అని ఒప్పుకోవడమే కాదు. కానీ యోహాను ఏమి చెప్పినారంటే తనను తాను తగ్గించుకొని మరి ఆ రోజుల్లో చూస్తే బానిస స్థాయికి తెచ్చుకున్నాడు. బానిస అట్లా అంటే కూడా చాలా బాగుండదు అనేసి అనుకోదు కదా. ఎట్లా అంటే నేను ఎంత ఇన్సల్ట్ అయిపోతానో అందరి మధ్యలో అనుకుంటాం. కనుక ఆయన బానిసలాగా తగ్గించుకున్నాడు చెప్పులు మోయడానికి. ఆ రోజుల్లో పాలస్తీనాలో మరి పాలస్తీనా దేశంలో గొప్పవారి చెప్పులను మోసేవారు బానిసలేను. అంటే అనగారిన ప్రజలు, బడుగు బలహీన పరిస్థితిలో ఉండే జనం ఉంటారు కదా, అందులో మనమే కావచ్చు కదా. మనలాంటి వారే, మనలాంటి వంశము, ఇలాంటి జాతికి చెందిన వారై ఉండవచ్చు. కనుక వాళ్ళు బానిసలాగా తగ్గించుకొని ఆయన మాట్లాడినప్పుడు యేసు ప్రభు చెప్పులను మోసేది వారు అని. యోహాను చాలా తగ్గించుకొని ప్రభువుకి ముందు స్థానం ఇస్తూ ఏమంటున్నాడంటే యేసు రానయ్యున్న రారాజు, ఆయనే రానయ్యున్న రారాజు, ఆయనను వెంబడించండి నన్ను కాదు అని తన్ను తాను తగ్గించుకొని బానిసలాగా పూడ్చుకున్నాడు యోహాను. ఇక్కడ మరి 3వ అధ్యాయంలో 11వ వచనంలో యోహాను కోసం చెప్పాను కదా. మరి ముందు చూస్తే
చూస్తే ఒకటి ఫలించే జీవితము, మరి రెండవది చూసినట్టయితే ఒకటి ఫలింపు, మంచి ఫలాలు ఫలించాలి. రెండవది మరి యోహాను సువార్త 15వ అధ్యాయం కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిపెట్టి ఏది ఇష్టమో అది అడగండి అని, అది రెండవ భాగంలో చూసుకున్నాం. మూడవది చూసినట్టయితే మత్తయి సువార్త 3:12 వచనంలో టైటిల్ ఏంటంటే తీర్పు ఎడింగ్. తీర్పు దేవుని చేతిలో ఉంది కదా. ఎన్ని చేసినా ఏం చేసినా తీర్పు తీర్చేవారు ఎవరమ్మా? దేవుడు. ఈ లోకపరంగా చూస్తే పోలీస్ స్టేషన్లు అక్కడిక్కడ అంటే ఎక్కడ కాదు, అక్కడ చేస్తే అదేంటి కోర్టు కేసులు అవి అంటే అది జడ్జి చేతిలో ఉంటుంది కదా. జడ్జిమెంట్ ఇచ్చేవాడు జడ్జి గారు కదా, కోర్టులో అయితే లోకపరంగా. కానీ మన జడ్జిమెంట్ యేసు ప్రభే మనకు జడ్జిమెంట్ కనుక మరి వాదించేవారు ఎవరు అంటే మరి దేవునికి మానవులకు మధ్యవర్తులుగా ఉండేవారు. మరి దేవుని సేవకులు ప్రార్థిస్తారు, తప్పనిసరి అందరి కోసం ప్రార్థన చేస్తారు. కానీ అలా ప్రార్థన చేసేవారు ఎంతమంది ఉన్నారో, ఆ ప్రార్థనకి వినియోగించుకునేవారు ఎంతమంది ఉన్నారు అనేది చాలా మనం ఆలోచింపదగిన విషయము. తీర్పు దేవుని చేతిలో ఉంది. అక్కడ 12వ వచనంలో ఉంది కదా, గోధుమలను జల్లిస్తూ ఉన్నారు. అన్నీ చేసినప్పుడు మరి గోధుమలు పంట కోసినప్పుడు ఏం చేస్తారంటే ఆ పంటను నాకు చిన్నప్పుడు పంటల కోసం తెలియదు. నా మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తగారి ఇంటికి మెదక్కి అటువైపు వెళ్తే అప్పుడు విత్తనాలు వడ్లు తూర్పాల పడుతుంటే చాట పట్టుకొని తూర్పాలు పడుతుంటే గట్టి విత్తనాలన్నీ కుప్పలాగా ఇంతెత్తు వచ్చేసినాయి. ఒక ఎత్తైన స్థలంలో నిలబడాలి వాళ్ళు తూర్పాలు పడితే వాళ్ళు. కనుక అలా పట్టినప్పుడు గట్టి విత్తనాలన్నీ కుప్పలాగా పడుతున్నాయి, తప్పల్లాగా ఉన్నవన్నీ కొట్టుకుపోతున్నాయి. గాలి ఎటొస్తే అటే రేటే పడుతూ ఉంటారు వాళ్ళు. అలా పడుతున్నప్పుడు అవి కొట్టుకుని పోతున్నాయి. వాళ్ళకి తెలుసు, మళ్ళీ అంత దూరంలో పడితే అట్లా దుబ్బేస్తారు. అదే చాటతో చూసారు రియల్గా. అయితే అన్నీ అంటే క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి అంటే గట్టి విత్తనంలాగా ఉండడానికి మనము నిలుపుకోవాలి. మన జీవితం ప్రభు కోసం బ్రతకడానికి. తప్పల్లాగా ఉంటే అంటే శోధనలు, శ్రమలు, గాలి అలాంటివి వచ్చినప్పుడు పడిపోతాం. క్రైస్తవులకు శ్రమలు కూడా వస్తాయి. యేసు ప్రభుని నమ్ముకుంటే అన్ని మంచిగా జరగాలని కూడా ఏమీ లేదు. కనుక శ్రమలు వస్తాయి. ఆ శ్రమలకు నిలబడాలి, తట్టుకోవాలి. పెద్ద తుఫాను సముద్ర తీరాల్లో ఉంటే ఆ కొబ్బరి చెట్లు అవన్నీ కూడా ఎట్లా తట్టుకుంటాయో అమ్మా. కానీ దేవుని వాక్యం ఏముందంటే ఖర్జూరపు చెట్లు లెబానోను వృక్షములాగా చాలా గాలి వస్తే అవి కింద వరకు వస్తాయి, మళ్ళీ లేచి నిలబడుతుంటాయి. కనుక వాటికి చాలా బలము ఉంది దేవుని వాక్యము. కనుక లెబానోను వృక్షములాగా మనము క్రైస్తవులమైన మనం అలా ధైర్యంగా నిలబడాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డలమైన మనము శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి, బాధలు వస్తాయి. ఏ పనులైనా జరిగేటివి జరగకుండా కూడా ఉండవచ్చు దేవుని నమ్ముకుంటే కూడా. కానీ ఎప్పుడో నువ్వు బలంగా ఉండి 15:7 ఆయన యందు మనము మన యందు ఆయన ఉంటే అప్పుడు అడిగితే మరి ఆయన తీర్పు తీరుస్తాడు, న్యాయం చేస్తాడు అని దేవుని వాక్యం. 3వది చూసినట్టయితే 3లో తీర్పు దేవుని చేతిలో ఉంది. గట్టి విత్తనాలను తీసి కొట్టుల్లో ఊడుచుకుంటారు, దాచిపెట్టుకుంటారు. కనుక మనము గట్టి విత్తనాల్లాగా ఉంటే ప్రభు మనల్ని ఆయన పొట్టులో పెట్టేసుకుంటాను, ఆయన చేతిలో ఉంచేసుకుంటాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక అగ్నిని మాత్రమే, పొట్టును మాత్రమే ఏం చేస్తారంటే అగ్ని చేత కాల్చివేస్తారు. కనుక మారు మనసు పొందిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుతారు. మారు మనసు పొందితే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. తిరస్కరించిన వారు అంటే పొట్టులాగా ఉన్నవారైతే ఏమవుతారంటే పొట్టులాగా వేరు చేయబడి మరి అంతే తీర్పునందు కదా ప్రభు వచ్చినప్పుడు ఆ తీర్పులో ఆ అగ్ని చేత కాల్చివేయబడి వారిగా ఉండకుండా ప్రభు వాగ్దానం చేసినట్టు ఆయనకు ఫలించు బిడ్డలాగా. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చూసినట్టయితే అందులో మంచి వాక్యం ఉంటాయి. దేవుని వాక్యం ఎలా అంటే అది సారవంతమైంది. నాకు గుర్తు కదా, నేను 5వ అధ్యాయం 1వ వచనము నుండి మంచి మాటలు అందులో ఉంటాయి. నా ప్రియుని గురించి పాడుకుని